భాషా సంస్కృతి సాంప్రదాయాల చారిత్రక ఇతిహాసాల గురించి తెలిపే విజ్ఞాన భాండాగారమే గ్రంథాలయం. నేటి సాంకేతిక యుగంలో గ్రంథాలయాలకు ఆదరణ తగ్గుతుంది. కానీ ఎన్నో శాస్త్రాలు, అధ్యయనాలు, మరెన్నో చరిత్రలో లిఖించబడిన పుస్తకాలను నిక్షిప్తం చేసిన అరుదైన గ్రంథాలయాల్లో కడప నగరంలో నిర్మించిన సిపి బ్రౌన్ లైబ్రరీ ఒకటి. అతిపెద్ద గ్రంథాలయంగా, ఒక పెద్ద అధ్యయన వేదికగా రాయలసీమలోనే విరాజిల్లుతుంది. రాయలసీమ కరువు కాటకాలు ఎంతో వెనకబాటుతనంతో వేతలు పడుతూ వస్తుంది. ఎంత వెనకబడినా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు, ప్రజల ప్రేమాభిమానాలు, నిజాయితీ, నిబద్ధత ప్రత్యక్షంగా చూస్తే కానీ అర్థం కావు. ఇలాంటి వెనకబాటుతనంతో ఉన్న ఈ ప్రాంతంలో స్వతంత్రానికి పూర్వం ఇక్కడికి వచ్చిన ఒక అసిస్టెంట్ కలెక్టర్ సర్ చాప్లిన్ ఫిలిప్ బ్రౌన్, ఆయన ఇక్కడే కలెక్టరేట్లో పనిచేస్తూనే ఇక్కడ ప్రజల గురించి తెలుసుకున్నాడు. ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు ఎంతో కృషి చేశాడు. ఇక్కడ మాట్లాడుతున్న తెలుగు భాష నేర్చుకున్నాడు. భాషను నేర్చుకోవడమే కాదు, తెలుగు భాష సాహిత్యం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అందుకే ఆయనను తెలుగు సూర్యుడని పిలుస్తుంటారు. ఆయన పేరు మీదనే 1995లో కవి, రచయిత, తెలుగు భాషా పరిశోధకులు శాస్త్రి సారథ్యంలో సిపి బ్రౌన్ గ్రంథాలయం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేలాది గ్రంథాలు ఈ అధ్యయన వేదికకు వచ్చి చేరుతున్నాయి కూడా. రాయలసీమలోని ఎంతోమంది రచయితలు, కవులు, సాహితీవేత్తలు రచించిన గ్రంథాలను ఈ సిపి బ్రౌన్ గ్రంథాలయం నిక్షిప్తం చేసుకుంది. ఇప్పటి వరకు దాదాపు 70,000 పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రంథాలయం మొదట తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. ప్రస్తుతం దీన్ని యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చారు. సీమ అధ్యయన విభాగం పేరుతో తెలుగు భాషపై ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసే పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఇతర ప్రాంతాల కవులు, రచయితలు పుస్తకాలను కూడా అందుబాటులో ఉండేలా చేశారు. సిపి బ్రౌన్కు సంబంధించి దాదాపు 200 లేఖలు, వివిధ శాసనాలతో పాటు ఈ ప్రాంతంలోని గ్రామాలు, పట్టణాలు, వాటి పేర్లు, భౌగోళిక స్వరూపాలు, చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలను అందించే మొకంజీ కైఫియత్లు కూడా ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయల పాలనకు సంబంధించిన శాసనాలు, ఇంకా ఎన్నెన్నో విషయాలను తెలియజేసే రాతప్రతులు, 200 ఏళ్ల నాటి గజిట్లు ఇక్కడ భద్రపరిచాయి. దశాబ్దాల కిందట సామాజిక పరిస్థితులు, ఆ పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన సాంప్రదాయాలు, సాహిత్య మార్పుల వంటి అంశాలను తెలియజేసే దాదాపు 5,000 పుస్తకాల అధ్యయనం కోసం సిద్ధంగా ఉంచారు. లక్షలాది రచనలు నిక్షిప్తం చేయడమే లక్ష్యంగా ఈ గ్రంథాలయం పనిచేస్తుంది. సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన పుస్తకాలే కాదు, విద్యార్థులకు పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 1826 నుంచి 1829వ సంవత్సరం వరకు బ్రౌన్ తన బంగ్లానే తెలుగు భాషా పరిశోధనకు వేదికగా ఉన్నారు. ఆ బంగ్లానే గ్రంథాలయంగా కూడా గతంలో ఉండేది. ప్రజల భాషలో పాలన సాగాలనేది చార్లెన్ ఫిలిప్ బ్రౌన్ ఉద్దేశం. అందుకే ఆయన తెలుగు నేర్చుకోవడమే కాదు, తెలుగు భాషను అభివృద్ధి చేయటం కోసం కంకణం కట్టుకున్నాడు. ఈ గ్రంథాలయంలో ఉన్న దాదాపు 200 తాళపత్ర గ్రంథాలు తిరుపతి వేదిక విశ్వవిద్యాలయంలో ఎంఓఈ చేసుకుని డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతోమంది సహకారంతో లైబ్రరీ విస్తరిస్తున్నది. కాగా ఇక్కడ ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. లైబ్రరీ ఏర్పాటు చేయడానికి సాహిత్య ఆరాధకులు జానుమద్ది హనుమంత్ శాస్త్రి, బండి గోపాల్ రెడ్డి, అప్పటి కలెక్టర్ సంజీవరెడ్డి కూడా కృషి చేస్తున్న సమయంలో మహారాష్ట్రలో రిక్షా కార్మికుడిగా ఉన్న సుబ్బారావు ఆర్థిక సహాయం చేశాడట. ఆ తర్వాత గ్రంథాలయం ఏర్పాటుకు ఇద్దరు విరాళాల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇక్కడ అధ్యయనానికి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి ఏటా ప్రభుత్వం 15 లక్షల రూపాయల నిధులను ఇచ్చేలా జీవో జారీ చేశారు. దీంతోపాటు ఇక్కడ లైబ్రరీ విస్తరణ కోసం సంపత్ కుమార్, అతడి కుటుంబ సభ్యులు కూడా స్థలాన్ని దానంగా ఇచ్చారు. దీంతో ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ కూడా కొన్ని పరిశోధన చేయడానికి సిద్ధమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే భావి సమాజానికి బంగారు బాటలు వేయడానికి, ఎంతో మేధో సంపత్తిని అందించడానికి బ్రౌన్ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్నో వెలుగుల్లోకి రాని చరిత్రలను, సాంప్రదాయాలను, కళలను, ఎందరో మహానుభావుల జీవితాలను వెలుగులోకి తెస్తుంది. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనేటువంటి విదేశీయుడు మొట్టమొదటగా 1820లో కడప నగరంలో అడుగుపెట్టాడు. కలెక్టర్కు 2వ సహాయకులుగా ఆయన అడుగుపెట్టాడు. అయితే ఒక విదేశీయుడు అయినప్పటికీ కూడా ఆయన తెలుగు భాష పట్ల మక్కువ ఏర్పరచుకొని తెలుగు భాషకు సంబంధించినటువంటి సేవ అంతా కూడా కడపలోని ఎర్రముకపల్లెలో ఒక విశాలమైనటువంటి భవనాన్ని కట్టించి ఆ భవనంలోనే ఆయన సరస్వతి యజ్ఞాన్ని అంతా కూడా కొనసాగించాడు. మరి అందుకు కృతజ్ఞతగా తర్వాతి కాలంలో కడప పట్టణంలో అంటే బ్రౌన్ గారు ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి సేవ చేశారనే విషయాన్ని గుర్తించి జానమద్ది హనుమంత్ శాస్త్రి గారు, అప్పటి కలెక్టరు పిఎల్ సంజీవరెడ్డి గారు, వీరంతా కూడా ఆ సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు.
అప్పుడు మరి ఆ స్థలం అనేటువంటిది తర్వాతి కాలంలో బ్రౌన్ వెళ్ళిపోయిన తర్వాత అది వేలం వేసినటువంటి సందర్భంలో కడప పట్టణానికి చెందినటువంటి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సంపత్ కుమార్ గారి అధీనంలో ఉంటే వారు 20 సెంట్ల స్థలాన్ని ఈ సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్టుకు బహూకరించడమే కాకుండా ట్రస్టుకు అధ్యక్షులుగా ఉండి జానమతి హనుమశాస్త్రి గారితో కలిసి సిపి బ్రౌన్ పేరిట స్మారక గ్రంథాలయాన్ని నెలకొల్పారు. అలా నెలకొల్పి దాన్ని అంటే ప్రముఖ పండితుల దగ్గర నుంచి తర్వాత ఎంతోమంది దాతల నుంచి ప్రభుత్వం నుంచి విరాళాలు సేకరించి సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా దాన్ని రూపొందించడం జరిగింది. 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పదవిని స్వీకరించిన తర్వాత ఈ సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని ప్రభుత్వ పరం చేస్తూ మొట్టమొదటగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అప్పగించారు. ఆ తర్వాత కడపలో యోగవేమన విశ్వవిద్యాలయం ఆవిర్భవించిన తర్వాత యోగవేమన విశ్వవిద్యాలయానికి ఈ సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయాన్ని అప్పగించారు. యోగవేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా రూపుదాల్చింది. ఇప్పుడు ఈ గ్రంథాలయం ప్రక్షాళన ప్రతి నెలా కూడా అంటే విశ్వవిద్యాలయ అధికారుల యొక్క సౌజన్యంతో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ప్రతి నెల సీమ సాహిత్యం అనేటువంటి పేరుతో సాహిత్య ప్రచారం చేస్తున్నాం. అదేవిధంగా కడప జిల్లా కైఫియత్తులు ఇంతవరకు 7 భాగాలుగా ముద్రించడం జరిగింది. ఇవి కాకుండా కడప జిల్లా ప్రాంతానికి చెందినటువంటి అలసాని పెద్దన, తాళ్లపాక అన్నమాచార్యులు, తాళ్లపాక తిమ్మక్క, నాచన సోమన ఇట్లాంటి సాహిత్యకారుల గురించి పలు విమర్శ గ్రంథాలు ప్రచురించాము. అదేవిధంగా వేమన వ్యాసాలు, సిపి బ్రౌన్ పైన ప్రత్యేకంగా ఒక వ్యాస సంపుటి, ఇట్లాగా యోగవేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం దినదినాభివృద్ధి చెందుతోంది. అంతేకాకుండా సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో దాదాపుగా 200 తాళపత్ర గ్రంథాలను కూడా విశ్వవిద్యాలయ అధికారుల ప్రోత్సాహంతో సేకరించాం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో బ్రౌన్ పరిశోధన విభాగం అని చెప్పేసి అప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఆచార్య జిఎన్ రెడ్డి గారు ఒక విభాగాన్ని ప్రారంభించి దానికి బంగోరే గారు అంటే బండి గోపాల్ రెడ్డి గారిని దానికి పర్యవేక్షకులుగా ఆ రోజు నియమించారు. వాళ్ళు ఇది జరిగింది 1974 ప్రాంతంలో మన తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో ఆ విభాగాన్ని ఏర్పాటు చేయడము. ఆ విభాగం ద్వారా బ్రౌన్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ లండన్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి మైక్రో ఫిలిమ్స్ అయితేనేమి, బ్రౌన్కి సంబంధించినటువంటి వ్రాతప్రతులు అయితేనేమి, ఆయన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి ఇవన్నీ కూడా వాళ్ళు సేకరించి చాలా పరిశోధనలు చేశారు. వారి పరిశోధనలో భాగంగా ఒక చోట బ్రౌన్ కడపలో ఎర్రముక్కపల్లి అనేటటువంటి ప్రాంతంలో ఒక బంగళా కొని అక్కడ నివసించి ఉన్నాడని చెప్పేటువంటి విషయాన్ని ఒక చోట వాళ్ళు చదివారు. బంగోరే గారు చదివిన తర్వాత 1976 ప్రాంతంలో వాళ్ళు కడపకు వచ్చారు. ఆచార్య జిఎన్ రెడ్డి గారు, బంగోరే గారు, బండి గోపాల్ రెడ్డి గారు, ఆరుద్ర గారు వాళ్ళు వచ్చిన సందర్భంలో మన కడపకు చెందిన ఆచార్య కేతు విశ్వనాథ్ రెడ్డి గారు కూడా వాళ్ళతో పాటు ఉండి ఎక్కడ ఈయన నివసించిన బంగళా ఏది అని చెప్పేసి వాళ్ళు ఈ ప్రాంతాన్ని అంతా వెతికి అప్పుడు కంప చెట్లుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా తిరిగి మొండి గోడలుగా ఉన్నటువంటి ఆ బ్రౌన్ బంగళాన్ని ఆ రోజు వాళ్ళు గుర్తించి ఇదే బ్రౌన్ నివసించేటటువంటి బంగళా అని చెప్పేసి వాళ్ళు గుర్తించి అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ పిఎల్ సంజీవ్ రెడ్డి గారు దగ్గరికి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1,00,000కు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఎక్కడా దొరకనటువంటి 1000 ఏళ్ల కాలం నాటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, మెకెంజీ కైఫేతులు ఉన్నాయి, బ్రౌన్ లేఖలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. బ్రౌన్కి సంబంధించినటువంటి బ్రౌన్ నిఘంటువులు కానీ బ్రౌన్కి సంబంధించినటువంటి జీవిత చరిత్రలు ఇవన్నీ కూడా వ్రాతప్రతులు అన్నీ కూడా ఇక్కడ భద్రపరిచాము. ఎవరన్నా ఇప్పటికీ కూడా పరిశోధకులు ఎవరన్నా వస్తే విశ్వవిద్యాలయాల పరిశోధక విద్యార్థులు ఎవరైనా పరిశోధన నిమిత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఆకరం కూడా కావాల్సినటువంటి ప్రతి సౌకర్యం కూడా ఇక్కడ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నేటు అందుబాటులో ఉంది. ఇట్లా సాహిత్య కార్యక్రమాలు ఒకవైపు, గ్రంథాలయ నిర్వహణ ఒకవైపు, ఈ విధంగా 2 రకాలుగా కూడా ప్రజలకి ఇటు పరిశోధకులకి ఇటు పాఠకులకి అందుబాటులో ఉండి సేవలు అందిస్తూ ఉంది ఈ సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం. సిపి బ్రౌన్ తెలుగు ప్రజలకు రాయలసీమ అంతానికి విజ్ఞాన వెలుగులు అందించాడని చెప్పడం గర్వంగా ఉంది. ఆయన పేరు మీద గ్రంథాలయాన్ని నిర్మించి సమాజ శ్రేయభిలాషిగా నిలిచిన జామద్ హనుమత్ శాస్త్రి కూడా చరిత్రలో నిలిచిపోయారన్నది నగ్న సత్యం. రాయలసీమ అభ్యున్నతికి, సాంప్రదాయాలకు ఉన్నతికి నేటికి కృషి చేస్తున్న కవులు, రచయితలు, కళాకారులు, అధ్యయనకారులు అంతా కూడా అభినందనీయులేనని చెప్పక తప్పదు.